గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తక్కువ ధరకే ఫ్లాట్లు అంటూ మోసం చేస్తున్నాయి కొన్ని సంస్థలు. ఫ్రీ లాంచ్ ఆఫర్ అంటూ కస్టమర్లను బురుడి కొట్టిస్తున్నాయి. అదే కోవలో 101 నేచర్ సిటీ చేరింది. మోసపూరిత ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షించారు నేచర్ సిటీ సభ్యులు. పట్టాదారు అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లో నుండి దారులు వేసి కస్టమర్లకు ఇదే దారిని చూపించి మాయ చేస్తున్నారు. తాము ప్రారంభించక ముందే కోట్ల రూపాయల నిధులను ఖాతాలోకి వేసుకున్నారు. అలాగే అటు వినియోగదారులను ఇటు భూములు ఇవ్వని రైతులను నిండా ముంచారనే ఆరోపణలు ఎదురవుతున్నాయి. మోసాల నియంత్రణలో రేరా విఫలమైంది. దీంతో నేచర్ సిటీ సంస్థ తీరుపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరు మార్చుకొని నేచర్ సిటీ సంస్థ తీరుపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, అసలు ఇలా బాధితుల్ని మోసం చేసే ఇటు సిటీ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అప్డేట్స్ ఏంటి? అక్కడ బాధితులు ఏమంటున్నారు అసలు? మొత్తానికి 101 నేచర్ సిటీ అనేటువంటి ఒక వెంచర్ తీరు మాత్రం మారట్లేదు. ఏ వెంచర్ అయినా సరే ముందుగా ప్రభుత్వ అనుమతులన్నిటితో వెళ్ళాలి. ముందుగా అన్ని అంటే గ్రామస్తులతో సైతం ఎటువంటి అభ్యంతరం లేదనేటట్టుగా పెట్టాలి. దారులన్నీ కూడా క్లియర్గా చూపించాలి. అంటే అక్కడ ఉన్నటువంటి సాటి రైతులకు కూడా ఇబ్బందులు కలిగించకుండా ఒక వెంచర్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఏదైతే కస్టమర్లు ప్లాట్లు కొనుక్కొని రేపు ఇల్లు కట్టుకుంటారో అక్కడ ఉన్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు అంటే తలెత్తకూడదు. మరి అలాంటి వెంచర్లు వేయడంలో దాదాపు ఎక్కువ మొత్తంలో ఎవరు కూడా ముందుకు రారు. అక్రమాలు చేయడం, చేతులు దులుపుకోవడం, అమ్మేయడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి అదే కోవలోకి వస్తుంది 101 నేచర్ సిటీ ఏదైతే తెమారెడ్డిపురంలో ఉందో. మరి ఈ రంగారెడ్డి జిల్లాలో వెలిసినటువంటి ఈ వెంచర్ కు మొదటి నుంచి కూడా అనేక సమస్యలతో ఈ వెంచర్ అంటే పదే పదే తెర మీదకి వస్తుంది. మరి గతంలో అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ల్యాండ్కు సంబంధించినటువంటి రైతులను బెదిరించి ఆ దాంట్లోంచి దారేసుకుంటూ పోయారు. తమకు డబ్బులు ఇస్తామని చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు తమకు డబ్బులు ఎక్కడ కూడా చెల్లించలేదు. అయినా సరే దారిని వాడుకుంటున్నారు అన్నట్టుగా కొంతమంది రైతులు ఆరోపిస్తే, మరికొందరు మాత్రం అసైన్ ల్యాండ్లోంచి అక్రమంగా దారి వేసుకుంటూ పోతున్నారు వెంచర్లోకి అన్నట్టు మరికొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆ వెంచర్కు పోయి ఆ వెంచర్లో పోని కస్టమర్లందరూ కూడా చూసి తమ వెంచర్కు తమ ప్లాట్లు హద్దులు అన్ని నేరుగా ఉన్నాయంటే ఎక్కడ కూడా అదురాలు కానీ ఏవి కూడా కనపడవు. రోడ్లు, డ్రైనేజీలు, ఇటు విద్యుత్ వ్యవస్థ కావచ్చు, ఇవేమి కూడా అందుబాటులో లేకుండా కేవలం పేపర్ మీద అంటే తెల్ల పేపర్ మీద రంగురంగుల పేపర్ల మీద 4 అద్దులు గీసేసి మీ ప్లాట్ అన్నట్టుగా వాళ్ళకి అమ్మినట్టుగా తెలుస్తుంది. కొంతమంది కస్టమర్లు కూడా పదే పదే చెప్తున్నారు, మామకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేదని ఇటు కొన్న కస్టమర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇటు గ్రామస్తులతో కొన్న వాళ్ళతో అసలు మొత్తం మమ్మల్ని నిలువున ముంచారనేటట్టుగా ఆ వెంచర్ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. మరి గతంలో కూడా ఈ విషయాలన్నీ కూడా తెరమికి తీసుకొచ్చాం రాజనీతి వేదికగా. కానీ ఎప్పటికైనా మారతారా అంటే అదేమి లేదు. ఇంకా వాళ్ళ ధోరణి అలాగే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా మారతారా లేక అంటే వీళ్ళకు వెనకాల నుండి ఎవరు ఇంత పెద్ద ధైర్యంగా చూపిస్తున్నారు, ఎందుకు ఇంతగా రెచ్చిపోతున్నారు? అటు కొన్న వాళ్ళ పరిస్థితి, ఇటు ఉన్న వాళ్ళ అంటే గ్రామంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంత అగమ్య గోచరంగా ఉంటే వీళ్ళు ఎందుకు నిమ్మక నీరెత్తిలా వ్యవహరిస్తున్నారు అంటే వాళ్ళ ధైర్యం ఏంటి అనేటట్టుగా అనేక అనుమానాలు వస్తున్నాయి. వీళ్ళ వెనకాల ఇంకేమైనా రాజకీయ శక్తులు ఉన్నాయా, వాళ్ళ బెదిరింపులు వల్లనే ఈ గ్రామస్తులకు బెదిరింపులు వస్తున్నాయా? ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలతో ఈ వెంచర్ అయితే కొనసాగుతుంది. మరి ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. గ్రామస్తులకు చెప్పినటువంటి రోడ్లు కావచ్చు, అసైన్ భూములను అంటే అసైన్ భూములు క్రయ విక్రయాలు ఎక్కడ చేయకూడదు, కనీసం వాటిని ఎలాంటి వాణిజ్య పరంగా కూడా వాడకూడదు. కానీ ఇక్కడ ఒక వెంచర్కు నేరుగా అందులోంచి దారేసుకున్నారు. ఆ వ్యవసాయం అంటే ఆ అసైన్ ల్యాండ్ మీద వ్యవసాయం ఆధారం చేసినటువంటి ఆ కుటుంబం కూడా నేడు రోడ్డున పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరి అసైన్ భూములను కూడా ఆక్రమించుకుంటారంటే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ మొదలు రెవెన్యూ ఆర్ఐ వరకు ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరి 101 వెంచర్ ఏదైతే నేచర్ సిటీ ఏదైతే కంపెనీ మరి వెలిసిందో, మరి అక్కడ ఏదైతే వెంచర్ వేసిందో దాంట్లో అనేక అక్రమాలు అయితే నెల మీదకి వస్తున్నాయి. మరి
ఈ ఆరోపణల నేపథ్యంలో వారి తీరు మాత్రం మార్చుకోవట్లేదు. పదే పదే మమ్మల్ని ఏం చేస్తారులే అనేటట్టుగా వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆ వెంచర్లో ప్లాట్ కొన్న వాళ్ళు కావచ్చు, ఆ గ్రామంలో ఆ భూములు ఇవ్వకుండా కూడా ఆ వెంచర్ సరిహద్దుల్లో ఉండడమే వాళ్ళ చేసుకున్న పాపం అనేటట్టుగా ఆ రైతుల సమస్యలు కావచ్చు. అయితే మొత్తంగా వాళ్ళు అంటే తీవ్ర బాధలను అయితే పడుతున్నారు. ఈ వెంచర్ ఈ గ్రామంలో ఆ వెంచర్ ఒకటి వస్తుందని, తమ జీవితాల్లో ఇంత అల్లకొల్లలో అంటే క్రియేట్ అవుతాయని ఎక్కడ ఊహించలేదు. అంటే హ్యాపీగా పంటలు పండించుకుంటూ ఉన్నటువంటి పొలాల్లోకి అంటే ఈ వెంచర్ ఒకటి వచ్చి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా రైతులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేందర్, మనం ఇప్పటివరకే ఇటు 101 నేచర్ సిటీ చేసిన మోసపూరితమైన దానిపై మనం బయటికి తీసుకొచ్చాం, కానీ దీని వెనుక ఎవరున్నారో, అసలు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుపోవడానికి రీజన్ ఏంటి? వాళ్ళకి ఇస్తాం అన్నట్టు, మాది పంచుకునేది ఉంది భూమి గట్టి అంతే. రోడ్ వేసిరు కానీ మా వాళ్ళు ఏం చేసిరు కానీ మాకు పైసలు ఇవ్వలే, మేము చేయలేదు అంతే. మాకు పైసలు ఇవ్వాలి, మేము రోజు చేయలేదు. పైసలు ఇచ్చినాక భూమి మంచినాక భూమి మేము సమానం పంచుకున్నాక ఇస్తామని చెప్పినాం. పంచుకుంది మా బాగా మా భూమి మాకు పంచుకున్నాక రోడ్ ఇస్తామని చెప్పిన ఆయన వాళ్ళకి పైసలు మాకు ఇచ్చినాక మేము రోడ్ ఇస్తామన్నా, లేకపోతే పంచుకున్నాక ఇస్తాం. మా మాదం పైచింది అది అంతా మా మాదం. ఆ వుడ్ ఒకటి, ఈ వుడ్ ఒకటి, ఈ వుడ్ ఒకటి, ముగ్గురు 3 భాగాలు సగం తీసుకోవాలి గంతే. మా మాదం పైచింది మేము కొన్నది ఎంత కదా, 3 సగాలు పైసలు మాకు ఇచ్చినాక మేము. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్